బ్రేకప్ అయిన తర్వాత సాడ్ సాంగ్స్ పెట్టుకొని లేకపోతే సాడ్వి స్టోరీలు పెట్టుకొని స్టేటస్లు పెట్టుకొని డిప్రెషన్కి వెళ్ళిపోతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? సి ఒక అమ్మాయిని ఎంచుకున్నాడు, వర్కౌట్ అవ్వలేదు, సరే లెటర్ గో, యూ ఏం స్టార్ట్ చేయాలి వాళ్ళ బ్రేకప్ నుంచి బయటికి రావాలంటే? మెంటలీ స్ట్రాంగ్. మనం వీఆర్ నాట్ టీచర్స్ టు టెల్ దెమ్, యూఆర్ హ్యూమన్ బీయింగ్. ప్రతి క్షణం నీకు నేచర్ నేర్పుతుంది, నీ చుట్టుపక్కల ఉన్న మనుషులు నేర్పుతూ ఉంటారు, నీకు వస్తువులు నేర్పుతాయి. ఏం నేర్చుకోవాలి నువ్వు. యూ హ్యావ్ టు బీ ఓపెన్ టు లెర్నింగ్. లైఫ్ ఎన్ని బ్యూటిఫుల్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. లైఫ్ ఇస్ సో బ్యూటిఫుల్, సో కలర్ఫుల్. ఎందుకు ఈ పనికిరాని ఈగోలు, పనికిరాని డిప్రెషన్లు దేనికి? ఈ రోజు ఇట్లా అయిపోయింది. డిప్రెషన్ ఇస్ వెన్ యూ థింక్ టూ మచ్ అబౌట్ ది పాస్ట్ అయిపోయింది. థింక్ అబౌట్ ది ఫ్యూచర్. మరీ అంత స్ట్రెస్ అవ్వకుండా ఐ సే దీస్ 3 మంత్రాస్. నీ చుట్టుపక్కల ఉన్న ఆడవాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ బతుకు. దేశం మీద లవ్ యువర్ కంట్రీ, బిలీవ్ ఇన్ గాడ్ అండ్ బీ కాన్ఫిడెంట్. అన్నీ ఆయన మీద వదిలి కష్టపడుతూ ఉండు. విరాట్ కోహ్లీ అదే చెప్పాడు. ప్రతి మ్యాచ్లో సెంచరీ కొట్టిన తర్వాత పైకి చూపెడతాడు. ఇట్ ఈస్ టెలింగ్ యూ, అంతమంది ఫాలోవర్స్ ఉన్నారు, హీఈస్ టెలింగ్ యూ బిలీవ్ ఇన్ హిమ్. నేను చేయలేదు, ఆయన చేపిస్తున్నాడు అని. ఇట్ క్యాన్ బీ ఎనీథింగ్. ఐ బిలీవ్ ఇన్ అల్లా, ఐ బిలీవ్ ఇన్ జీసస్, ఐ బిలీవ్ ఇన్ మా తిరుమల వెంకటేశ్వర స్వామి. దెర్ ఇస్ సమ్ ఎనర్జీ. జస్ట్ వర్క్ హార్డ్. నీకు ఏదైతే కావాలో దాని దగ్గర నడుచుకుంటూ వెళ్ళు. డోంట్ థింక్ అబౌట్ ఎనీథింగ్. ఎవ్వరు లేని నీ చుట్టూ. ఇట్ ఈస్ ఓన్లీ యూ హ్యావ్ టు డూ ఇట్. డిప్రెషన్ కాదు, సోది కాదు, ఏమీ కాదు లైఫ్లో.